హలో అండి అందరికీ ముందుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పానకం, వడపప్పు. అసలు పానకం తాగకుండా శ్రీరామనవమి వేడుక జరిగినట్లు ఉండదు కదా. అందులో మేము భద్రాచలం వాళ్ళం కాబట్టి ఇది మాకు చాలా పెద్ద పండుగ అని చెప్పాలి. మధ్యాహ్నం 12 గంటలకి తలంబ్రాలు పడే సమయానికి అంతా గుళ్ళో వెళ్ళి కూర్చునేవాళ్ళం. అయితే నేను ఈ నవమికి రవ్వ కేసరి ఇంకా పానకం చేశాను. ఈ రవ్వ కేసరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అసలు? ముందుగా బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేగనివ్వాలి. మంట ఎట్టి పరిస్థితిలో లో ఫ్లేమ్కి మించి పెట్టకూడదు. ఈ రెసిపీ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారాక కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ మీదనే రవ్వ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటే రవ్వను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. రవ్వ ఫ్రై అవుతుండగా 3 గ్లాసుల వాటర్ పక్క స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడి నీళ్లు కాబట్టి త్వరగా గట్టిగా అయిపోతుంది. ఏదైనా ఓపికతో చేస్తేనే రుచి కదా. అందుకే ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లోనే చాలా ఓపికగా, చాలా నెమ్మదిగా చేయాల్సి వస్తుంది. రవ్వ కాస్త గట్టిపడ్డాక 1 గ్లాస్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ మాత్రమే వేశాను. కావాలంటే మీరు 1.5 షుగర్ కూడా వేసుకోవచ్చు. అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది, నార్మల్ స్వీట్ ఉంటుంది, అందుకే నేను 1 గ్లాస్ మాత్రమే వేశాను. మరీ ఇలా వైట్ కలర్లో ఉంటే మనకు నచ్చదు కదా. కొంచెం కలర్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో ఉన్న ఏదైనా ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ కలిపి కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చేంజ్ అవుతుంది కలర్, అంతే. ఇదంతా బాగానే ఉంది. యాలకుల పొడి వేయడం మర్చిపోయాం. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని అది కలిసేంత వరకు కలిపిన తర్వాత 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేయాల్సి ఉంటుంది. మీ ఇష్టమైతే ఎక్కువ, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు నెయ్యి. దీంట్లో నెయ్యి తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఇంకేముంది, నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత దించి పక్కన పెట్టుకోవడమే. ఇంతేనండి, రవ్వ కేసరి చేయడం చాలా ఈజీ కదా. రవ్వ కేసరితో పాటు పానకం కూడా చేశాను కదా, అది కూడా చూపిస్తాను రండి. పానకం చేయాలి అని అంటే బెల్లము, మిరియాలు, శొంఠి, దాంతోపాటు కొద్దిగా ఇలాచి, ఇంకా మనకు కావాల్సినవి తులసి ఆకులు, ఇంకా కొద్దిగా ఉప్పు. నేను ఇవన్నీ ముందుగా పొడి చేసి పెట్టుకున్నా. ఒక గిన్నెలో 1 గ్లాసున్నర నీళ్లు పోసుకొని దాంట్లో కావలసినంత మీకు స్వీట్కి సరిపోయేంత బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం శొంఠి పొడి, కొద్దిగా ఉప్పు, కాస్తంత ఇలాచి పొడి, అలాగే తులసి ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వెంటనే తాగకూడదండి. చాలాసేపు నీళ్ళల్లో అవన్నీ ఉంటేనే చాలాసేపటి తర్వాత అది బాగా టేస్ట్ వస్తుంది. వెంటనే వడగట్టుకొని తాగేస్తే అది టేస్ట్ ఉండదన్నమాట. టెంపుల్లో చూసారు కదా అది ఎంత టేస్ట్ ఉంటుందో. అది ఎప్పుడో ముందే చేసి పెడతారు కదా, మనం మధ్యాహ్నం వెళ్ళేసరికి అది టేస్ట్ బాగుంటుంది. అందుకే చెయ్యగానే తాగకుండా చాలాసేపటి తర్వాత అది వాటర్లో ఉన్న తర్వాత తాగితేనే బాగుంటుంది. ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే. లేకపోయినా పర్లేదు, ఉంటే వేస్తే బాగుంటుంది. టెంపుల్లో అయితే ఖచ్చితంగా వేస్తారు. నేను చేసిన పానకము, రవ్వ కేసరి చూసారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.